హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఒరిజినల్కి లైనింగ్కి ఈ విధంగా వచ్చేసి గమ్ పెట్టేస్తాను బాడీ పార్ట్కి వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ని స్టిచ్ చేద్దాము. ఓకేనా? బాడీ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ భాగానికి వచ్చేసి నెక్ని స్టిచ్ చేద్దామండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 5 ఇంచులకండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మిడిల్కి అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇది ఆల్రెడీ లైనింగ్ కాబట్టి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మిడిల్కి ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నానండి. ఈ విధంగా ఎందుకు కుట్టాలి అంటే, మనకి ఇప్పుడు తర్వాత క్యాన్వాస్ నెక్ని స్టిచ్ చేస్తాం కదా, ఆ నెక్ని స్టిచ్ చేసినప్పుడు ఇంక నెక్ అనేది మనకి పక్కకు అటు ఇటు జరిగిపోదు అనమాట. ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ అనేది ఇంకా రాదండి. అందుకోసం ఈ పద్ధతిని ఫాలో అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ కూడాను క్యాన్వాస్ని కట్ చేసుకున్నాం కదండి, దీనికి కూడా మిడిల్కి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఆ మార్కింగ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనం బాడీ పార్ట్ మీద కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు ఈ క్యాన్వాస్ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఈ పద్ధతి దేనికంటే నెక్ అనేది మనకి ఒకవైపున ఎక్కువ తక్కువ అనేది రాదనమాట. ఓకేనా? అందుకోసం మాత్రమేనండి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా పాదం గ్యాప్ తోటి ఇంకా నెక్ని అయితే స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఇంకా ఈ క్యాన్వాస్ని కూడా ఏ విధంగా కట్ చేయాలనేది కూడాను ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పున్నానండి. ఓకేనా? చూడండి, ఇంకొచ్చేసి లాంగ్ ఫ్రాకులకైనా డ్రెస్సులకైనా క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ తిరుగుతుందండి. ఇంకా బాడీకి కూడా అద్దినట్టు ఉంటుంది అనమాట. ఇంకా నెక్ షేప్ ఏదైనా కూడాను క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుందండి. చూడండి, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసేయడం అనమాట. చూడండి, మీకు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. మీకు అర్థమవడం కోసమే నిదానంగా చెప్తున్నానండి. లాంగ్ ఫ్రాక్స్ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. ఓకేనా? చూడండి, మొత్తం కూడాను ఈ విధంగా ఘాట్లు పెట్టేసేయడమే. ఓకేనా? ఇది రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా మనం ఘాట్లు పెట్టిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేస్తే ఈ క్యాన్వాస్ అనేది పర్ఫెక్ట్ నెక్ షేప్, పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఘాట్లు పెట్టకపోతే రౌండ్ షేప్ తిరగదండి. ఓకేనా? అందుకోసం ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి. ఇంక ఈ విధంగా క్యాన్వాస్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేయడమే చివరిగా. చూడండి, ఈ విధంగా అయితే నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం. అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తుతూ ఉండాలండి. ఎందుకంటే మనము కుట్టే విధానంలో క్లాత్ అనేది అక్కడక్కడ ఫోల్డ్ అవుతుంది అనమాట. ఒక చిన్న ముడతలాగా వస్తుంది. అందుకని అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తి సర్దుకోవాలి. లేకుండా అట్లాగే కుట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, అక్కడ వచ్చేసి ముడత అట్లాగే ఉండిపోద్దండి. అందుకోసం చూడండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ చివరికి అయితే ఒక పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ రావడమే. చూడండి, ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. మనం ఏ విధంగా ఏ షేప్ కట్ చేసామో ఇంకా అట్లే వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్ని స్టిచ్ చేద్దామండి. ఈ విధంగా ఫోల్డింగ్ మీద వచ్చేసి 1/2 ఇంచ్ అనమాట. ఓకేనా? మనం రన్నర్తో ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఫ్రంట్ వైపున డాట్కి, అక్కడ వచ్చేసి ఈ విధంగా 2 కుట్లు అనమాట. ఓకేనండి? ఒకవైపున డాట్ని ఏ విధంగా స్టిచ్ చేసామో ఇంకో వైపున కూడా మీరు గమనించినట్లయితే నేను వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను. చూడండి, పైకి వచ్చేసరికి నేను రబ్ ఇవ్వట్లేదు. చూడండి, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఎక్కడి వరకు అయితే రన్నర్తో మార్క్ చేసామో అక్కడ వరకు కుట్టు కుట్టేసి జస్ట్ రివర్స్ చేస్తున్నా. రబ్ ఇవ్వాల్సిన పని లేదు. ఈ విధంగా రివర్స్ చేయడం వల్ల అక్కడ కుట్టు లాక్ అయిపోద్దండి. ఇంకా కుట్టు ఊడిపోదు. అట్లాగని అక్కడ ఉన్న దారాన్ని మాత్రం కట్ చేయకూడదు. అదొకటే అనమాట. ఓకేనా? ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నెక్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్కి కూడా అంతేనండి. ఇది వచ్చేసి బాడీ పార్ట్కి మనం వచ్చేసి కాటన్ లైనింగ్ యూజ్ చేసాం కాబట్టి ఆ ఫోల్డింగ్ మీదే ఆ విధంగా మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకున్నాము. ఓకేనా? మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒక 6.5 ఇంచులు అండి. 6.5 ఇంచుల వరకు ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసాము. ఓకేనా? ఇప్పుడు ఒరిజినల్ వైపున మనం క్యాన్వాస్ని ప్లేస్ చేయాలి. ఈ క్యాన్వాస్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ ఆల్రెడీ బాడీ పార్ట్ మీద కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ఈక్వల్గా ప్లేస్ చేయాలండి. ఓకేనా? ఇంకా మళ్ళీ మనం అంటే ఇప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కొంచెం పనిగా అనిపించవచ్చు, కానీ ఒకసారి ఈ పద్ధతిని ఫాలో అయితే మనకి ఇంకా నెక్ అటు ఇటు జరిగిపోదనమాట. ఓకేనండి? అంతేగాని అందాజుగా ఊరికట్టు పెట్టేసుకొని కుట్టేసుకోవడం, మళ్ళీ వచ్చేసి నెక్ పక్క జరిగిపోయింది అని ఫీల్ అవ్వడం కంటే కూడాను ఒక పద్ధతిని ఫాలో అయితే మనం రెండోసారి ఇంకా పనే ఉండదు మనకి. ఓకేనా? మనం ఫీల్ అవ్వబడలేదు నెక్ పక్క జరిపింది అనేసి. ఓకేనండి? అందుకోసం చూడండి, ఈ విధంగా ఒక కుట్టు కుట్టేసిన తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఏ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్కి కూడా నెక్కి పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటే స్టిచ్ చేయాలండి. అంతేగాని ఫ్రంట్కి వచ్చేసి పాదం గ్యాప్ పెట్టేసి బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టామనుకోండి, అప్పుడు మనకి షోల్డర్ అనేది తేడా వచ్చేస్తుంది. ఓకేనా? అందుకోసం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఎట్లా కుట్టామో ఎంత గ్యాప్ తోటి బ్యాక్ పార్ట్కి కూడా అంత గ్యాప్ తోటే కుట్టాలన్నమాట. చూడండి, ఇక్కడ అక్కడక్కడ కూడా సూది దింపి ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి,
ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసేయడమేనమాట. చూడండి ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి మొత్తం ఘాట్లు పెట్టేయడమే. చూడండి మీకే అర్థమవుతుంటుంది చూస్తూ ఉంటే. ఫ్రాక్ని కట్ చేసుకోవడం ఎంత ఈజీయో మీరు కటింగ్ వీడియో చూస్తారు కదా, ఇంకా స్టిచ్ చేయడం కూడా అంతే ఈజీ అండి. కొత్త వాళ్ళు కూడాను ఈ పద్ధతిలో ఒకసారి కట్ చేసుకొని స్టిచ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఇంత ఈజీనా అనేసి. ఓకేనా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి సైడ్ క్రాస్ కరెక్ట్గా తీరండి. ఓకేనా. ఆ సైడ్ క్రాస్ కరెక్ట్గా తీయకపోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది బాగుండదు అనమాట చూడడానికి నడుము దగ్గర. ఓకేనా. నేను ఎంత క్రాస్ తీయమన్నానో ఆ పద్ధతిలో మీరు కనుక క్రాస్ తీసారనుకోండి, ఏ సైజు వాళ్ళకి ఎంతని కూడా చెప్పున్నాను. ఆ విధంగా మీరు క్రాస్ తీస్తే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట నడుము దగ్గర. ఓకేనండి. లుక్ కూడా చాలా బాగుంటుందండి. నడుము దగ్గర కనుక మీరు సరిగ్గా క్రాస్ తీయకపోతే ఫ్రాక్ లుక్ కూడా చూడడానికి బాగుండదు. అందుకోసం చూడండి సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా ఈ క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైనుంచి ఒక అన్నకుట్టు వేసేసాము, సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా ఈ క్యాన్వాస్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైనుంచి ఒక అన్నకుట్టు వేసేయడమే. ఓకేనండి. చూడండి ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. మనం ఈ క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల నెక్ని ఏ షేప్లో కట్ చేసామో పర్ఫెక్ట్గా అదే షేప్ ఇస్తుందండి. ఓకేనా. మనం లైనింగ్ని ఒరిజినల్ మీద ప్లేస్ చేసి నెక్ని కట్ చేసుకొని తిప్పడం కంటే క్యాన్వాస్ యూజ్ చేస్తే మనకు బాడీకి అద్దుకొని ఉంటుందండి. అందుకోసం ఓకేనా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ డాట్ కోసం 1/2 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ డాట్ కోసం ఎక్కడి వరకు అయితే రన్నర్తో మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసుకొని మళ్ళీ రివర్స్ చేసేసి ఆ కుట్టు మీద ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఖచ్చితంగా 2 కుట్లు వేస్తానండి నేనైతే. ఓకేనా. మీరు ఒక కుట్టు వేస్తే పైన వచ్చేసి రబ్ ఇవ్వండి. ఒక కుట్టు వేయకుండా 2 కుట్లు వేసేటట్టయితే నేను ఏ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అదే పద్ధతిలో స్టిచ్ చేయండి. అంటే పై వైపుకు వచ్చిన తర్వాత రివర్స్ చేసేస్తే సరిపోద్ది, అక్కడ కుట్టు మనకి లాక్ అయిపోద్దండి. ఓకేనా. రివర్స్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఓకేనండి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని డాట్ని కూడా స్టిచ్ చేసాం కదా. ఓకేనండి. ఫ్రంట్కి బ్యాక్కి నెక్ని స్టిచ్ చేయడం ఎంత ఈజీగా కంప్లీట్ అయిపోయిందో చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాం. చూడండి నెక్ వైపున ఈక్వల్గా ఉండాలండి. ఓకేనా. ఈ చంక భాగం వరకు షోల్డర్ వైపున హెచ్చుతగ్గులు ఉన్నా పర్వాలేదు, కానీ నెక్ వైపున ఈక్వల్గా ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా 2 కుట్లు వేయాలి. ఇంకా 2 చివర్ల వైపున ఖచ్చితంగా రబ్ ఇవ్వాలండి. ఓకేనా. చూడండి ఒక వైపున ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఇంకా మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టామండి? 1/2 ఇంచ్ కదా. 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ ఖర్చుతోటే మనం వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయాలి. అంతకంటే ఖర్చు ఎక్కువ పట్టకూడదు, అట్లాగనే తక్కువ పట్టకూడదు. ఓకేనా. 2 చివర్లు కూడా ఈ విధంగా ఒక రబ్ ఇచ్చేసి 2 కుట్లు వేసేసానండి. ఇప్పుడు చూడండి నెక్ వైపు అయితే ఈక్వల్గా ఉండాలండి. షోల్డర్ వైపున ఈ చంకపాకం వైపు ఈ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చినా పర్వాలేదు, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట. ఓకేనా. కొంచెం అయితే నాకు ఎక్సెస్ వచ్చింది కాబట్టి ఈ షోల్డర్ వైపున హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఆ వచ్చిన ఎక్సెస్ భాగాన్ని కట్ చేయాలండి. కట్ చేయకుండా మనం కనుక హ్యాండ్ జాయిన్ చేసేస్తే అక్కడంతా కూడాను ఉబ్బెత్తుగా ఉంటుంది. ఓకేనా. మనం స్ట్రైట్గా నేను వచ్చేసి వచ్చిన ఎక్సెస్ని అయితే కట్ చేశాను. కట్ చేసేసి ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు మిడిల్కి ఘాటు పెట్టుకున్నాను కదా హ్యాండ్కి, ఆ ఘాటు వచ్చేసి ఈ షోల్డర్ కుట్టు మీద, ఓకేనా, షోల్డర్ కుట్టు మీద ప్లేస్ చేసేసుకొని ఈక్వల్గా ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి హ్యాండ్ని జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. ఓకేనా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచే ఉండాలన్నమాట. ఓకేనా. కొత్త వాళ్ళు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టడం కష్టంగా అయితే పాదం గ్యాప్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టిన తర్వాత వేసే కుట్టు ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటే వేయాలండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఈ బాడీ పార్ట్కి వచ్చేసి చంక భాగం ఆ రౌండ్ భాగం అంతా కూడా క్రాస్ భాగం కాబట్టి సాగదీస్తే సాగిపోతుంది. హ్యాండ్కి కూడాను ఈ హ్యాండ్ భాగం అంతా కూడా క్రాస్ పార్టే కాబట్టి సాగదీస్తే సాగిపోతుందండి. ఈ 2 సాగదీసి పట్టుకోకుండా ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. మీరు హ్యాండ్ని సాగదీస్తే సాగిపోతుంది. ఇంకా బాడీ పార్ట్ చంక భాగం కూడా సాగదీస్తే సాగిపోతుందండి. ఆ విధంగా అయితే సాగదీయొద్దు. ఓకేనా. ఇంకా హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ఈ విధంగా నేను షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేసాను అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఇంకో వైపున కూడా ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా హ్యాండ్ని జాయిన్ చేసే ముందు అని చూసుకొని హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాం. ఇంకా షోల్డర్ వైపున ఉన్న ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళీ చేసుకోవాలి. ఓకేనా. బ్యాక్ వైపుకి చూసేటట్టుగా ప్లేస్ చేసేసుకొని అప్పుడు మనం హ్యాండ్ని జాయిన్ చేయాలన్నమాట. ఓకేనా. సేమ్ ఒకవైపున హ్యాండ్ని ఏ విధంగా జాయిన్ చేసామో ఇంకో వైపున కూడా అంతేనండి. హ్యాండ్కి ఘాటు పెట్టున్నాం మిడిల్కి, ఆ ఘాటు వచ్చేసి ఈ షోల్డర్ కుట్టు మీదకి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. మెయిన్ ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 2. ఒకటి ఏంటంటే హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఖచ్చితంగా పట్టాలండి. మీరు మొదట వేసే కుట్టు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టినా సెకండ్ టైం వేసే కుట్టు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఖచ్చితంగా వేయాలి. 2 వచ్చేసి ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు సాగదీసి పట్టుకోకూడదు. ఓకేనా. చెప్పాను కదా ఈ చంక భాగము బాడీ పార్ట్కి క్రాస్ పార్ట్ కాబట్టి సాగిపోతుంది, ఈ హ్యాండ్ భాగం కూడా క్రాస్ పార్ట్ కాబట్టి సాగదీస్తే సాగిపోతుందండి.
ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావడం అనమాట. కానీ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు. ఓకేనండి. ఇప్పుడైతే బాడీ పార్ట్కి వచ్చేసి హ్యాండ్ని జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బాటమ్కి లైనింగ్ అండి. ఓకేనా. బాటమ్ లైనింగ్ని వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 6 ముక్కల పావడా పద్ధతి అని చెప్పాను కదా, అది ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి ఒకటే ఒక టిప్ ఉంటుందండి. ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలు జాయిన్ చేయాలి ఒక వైపున అని చెప్పాను కదా. ఆ చిన్న ముక్కను వచ్చేసి క్రాస్ భాగం ఉంటుంది. చిన్న ముక్కలు వచ్చేసి ఒక క్రాస్ భాగము, ఒక స్ట్రైట్ భాగం ఉంటుంది. కూర పార్ట్ అనేది స్ట్రైట్ భాగం అండి. మనం కట్ చేసాం కదా, ఆ భాగం వచ్చేసి క్రాస్ భాగం అనమాట. ఇప్పుడు ఈ పెద్ద ముక్కకు వచ్చేసి చిన్న ముక్కలో ఉన్న క్రాస్ భాగం ఓకే కట్ చేసాం కదా, ఆ భాగాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి ఇందులో మెయిన్ పాటించాల్సింది, ఇంకేమీ లేదు, చాలా సింపుల్. ఓకేనా. ఇంకో వైపున కూడా సేమ్ ఇంకొక చిన్న ముక్కను కూడా అదే పద్ధతిలో. ఓకేనా. ఈ మెయిన్ పెద్ద ముక్కకు వచ్చేసి చిన్న ముక్కలో ఉన్న క్రాస్ భాగాన్ని ఓకేనా తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇది ఒక్కటి పాటిస్తే సరిపోతుంది. అంతేగాని ఈ పెద్ద ముక్కకు వచ్చేసి ఈ చిన్న ముక్కలో స్ట్రైట్ భాగాన్ని తీసుకొచ్చేసి జాయిన్ చేయకూడదు. ఓకేనా. అదొక్కటేనండి ఇందులో టిప్, ఇంకేమీ లేదు. మీరు ఈ పద్ధతిలో కనుక లైనింగ్ని కట్ చేస్తే తక్కువ క్లాత్ తోటే మనకు వచ్చేసి బాటంకి లైనింగ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఒక 2 మీటర్ల క్లాత్ సరిపోతుందండి. ఇంకా కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి ఇంకా కూడా తక్కువ పట్టుద్ది అనమాట. ఓకేనండి. సేమ్ ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలను ఏ విధంగా జాయిన్ చేసామో ఇంకొక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలను అదే విధంగా జాయిన్ చేసేయడం అనమాట. ఓకేనా. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇది చిన్న సైజ్ అంటే 28 నడుము కాబట్టి నేను వచ్చేసి ఆ కట్ చేసుకునేటప్పుడు 5.5 ఇంచులు పెట్టానండి. 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పెద్ద సైజులు ఉంటాయి కదా 30 అబవ్ వాటికి వచ్చేసి 35 వరకు నడుము ఉండే వాళ్ళకి వచ్చేసి 6.5 ఇంచులు పెట్టేసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్గా అంటే నడుము కొలత ఎంత ఉందో అంత రాదండి, అంతకంటే ఎక్కువ వస్తుంది ఈ లైనింగ్. అక్కడక్కడ కూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనండి. అదొక్కటేనండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎగ్జాక్ట్ నడుము కొలత ఏం రాదు, అంతకంటే మనం ఎక్కువే పెట్టుకుంటాము. ఓకేనా. ఒకవేళ వాళ్ళకి ఫ్యూచర్లో ఏమన్నా ఫ్రాక్ టైట్ అయినా విప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు బాడీ పార్ట్కి ఒక ఫ్రిల్స్ పెడతారు కొంతమంది, అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ఈ పద్ధతిలో ఈ లైనింగ్ కూడా ఫ్రిల్స్ ఉండడం వల్ల ఉపయోగం కదా. ఓకేనండి. అందుకోసం ఇంకా ఈ అంబ్రెల్లా కట్ వాటికి వచ్చేసి ఖర్చు ఎక్కువ పెట్టేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలని జాయిన్ చేసాం కదా, ఈ 2 భాగాలని ఇప్పుడు వచ్చేసి ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పై వైపున వచ్చేసి ఈక్వల్గానే ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలి. కిందకు వచ్చేసరికి కొంచెం హెచ్చు తగ్గులు కూడా వస్తాయండి, అదేం ప్రాబ్లం ఏమీ లేదు. మనం కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు ఆ ఎక్సెస్ భాగాన్ని కట్ చేసేసుకొని కుట్టుకుంటాం అన్నమాట. ఓకే. ఎందుకు వస్తుంది అంటేను ఈ క్రాస్ భాగం ఈ స్ట్రైట్ భాగం అనేటివి మనం కట్ చేసే విధానంలో అట్లా వస్తుందండి. దానివల్ల ప్రాబ్లం ఏం లేదంటే మీరు ఎక్కడైనా మిస్టేక్ చేసామా అని మీకు డౌట్ వస్తుందేమో, అట్లా ఏమీ లేదండి. మిస్టేక్ చేయడం వల్ల ఏం కాదు. ఆ ఒక్కరంతా ఆ 1/2 ఇంచు 1/2 ఇంచు కూడా ఎక్సెస్ రాకుండా కూడా కట్ చేసుకోవచ్చు. అది ఇంకెప్పుడైనా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కట్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఏం చెప్పారంటే ఈ పాపకు వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం అండి ఈ ఫ్రాకు నాకు వచ్చేసి కింద వైపున గేరా ఎక్కువ కావాలి అన్నారనమాట. మళ్ళీ నేను ఇంకొక 1 మీటర్ క్లాత్ తెచ్చేసుకొని ఈ పెద్ద ముక్క ఒకటి కట్ చేసుకున్నాను. ఓకేనా. 1 మీటర్ క్లాత్లో వచ్చేసి ఒక పెద్ద ముక్కలాగా కట్ చేసేసుకొని దాన్ని జాయిన్ చేసేస్తున్నాను. ఓకేనా. ఎప్పుడు కూడాను ఇట్లా ఫాలో అయ్యింది లేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. వీళ్ళు తర్వాత చెప్పారు కాబట్టి. ఓకేనండి. మొత్తం కూడా ఇప్పుడు 3 మీటర్లతోటి నాకు బాటమ్కి లైనింగ్ పట్టిందనమాట. ఓకేనండి. మామూలుగా అందరికైతే కూడాను 6 ముక్కల పావడా పద్ధతిలోనే ఇంకా కుట్టేసుకోవడమేనండి. ఇంకా దానికి ఏమీ ఎక్కువ ఎక్సెస్ ఏమీ యాడ్ చేయలేదు. గేరా ఎక్కువ రాదనమాట. గేరా అంటే కింద వైపున వచ్చేసి వెడల్పు ఎక్కువ ఉండదండి. ఓకేనా. ఇది వచ్చేసి 6 ముక్కల పావడా అంటే మనకు వచ్చేసి చీరకు వచ్చేసి లోపల పావడా ఉంటుంది కదా, అంత గేరానే ఉంటుంది అనమాట ఈ 6 ముక్కల పావడా పద్ధతిలో మనం లైనింగ్ని కట్ చేసుకుంటే. ఇంకా మనకు గేర ఎక్కువ కావాలంటే మీరు లైనింగ్ ఎక్కువ తీసుకుని మీరు అంబ్రెల్లా కట్లా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక ముక్క పెద్దది కట్ చేసుకున్నాను కదా, ఆ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బాడీ పార్ట్లో ఒక భాగం వచ్చేసి 19 ఇంచులు, ఇంకో భాగం కూడా 19 ఇంచులు, రెండు కలిపితే అంతా 38 అనమాట. టోటల్ ఈ లైనింగ్ నడుము వచ్చేసి కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి మనం వచ్చేసి 38 ఇంచులు వచ్చేంత వరకు ఖర్చులతో కలిపి ఈ విధంగా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేయడమేనండి. అంతే అనమాట. మనం 6 ముక్కలు కాకుండా ఇంకొక పెద్ద ముక్కను కూడా జాయిన్ చేసాం కాబట్టి ఇక్కడ ఫ్రిల్స్ ఎక్కువ వచ్చాయండి. లేకపోతే ఇన్ని ఫ్రిల్స్ రావన్నమాట. ఒక 3-4 ఫ్రిల్స్ వస్తుంది అనమాట. అక్కడక్కడ కూడాను పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే బాడీ పార్ట్ నడుము ఫ్రంట్ బ్యాక్ కలిపి ఖర్చులతో కలిపి ఎంత ఉంటుందో అంత వచ్చేంత వరకు అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. అదొక్కటే అనమాట. ఓకేనా. ఈ వీడియోలో వచ్చేసి ఇంకొక ముక్క ఎక్స్ట్రా యాడ్ చేశాను కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. ఇంకా ప్రీవియస్ లాంగ్ ఫ్రాక్లు అన్నిటికీ కూడా అట్లా ఏమి యాడ్ చేయలేదు. ఓకేనా. 6 ముక్కల పావడా పద్ధతిలోనే కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట. ఓకేనా. ఒకసారి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, ఇంకా ఆ పద్ధతి కూడా కావాలి కరెక్ట్గా అంటే. ఓకేనండి.
ఇక్కడ చూడండి ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయి అంతవరకు, అంటే కరెక్ట్గా నడుము కొలత నాకు 38 వచ్చేంత వరకు కూడా ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయి అదంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూసుకుంటున్నాను. నాకు బాడీ పార్ట్ ఖర్చుతో కలిపి ఎంత ఉందో అంతే వచ్చిందండి లైనింగ్. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్కి వచ్చేసి మనం ఒరిజినల్ని జాయిన్ చేసేస్తున్నాం అనమాట. ఈ ఒరిజినల్కి వచ్చేసి అతుకు పడిందండి. ఆ అతుకును వచ్చేసి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానైతే ఈ వీడియోలో చూపించలేదనమాట. ఇక్కడ చూడండి ఈ ఒరిజినల్ లైనింగ్ నడుము కొలత బాడీ పార్ట్కి సరిపడే విధంగా మనం స్టిచ్ చేసుకుని పెట్టుకుని ఆ తర్వాత ఈ ఒరిజినల్ని జాయిన్ చేయాలండి. ఎందుకండి అంటే ఈ ఒరిజినల్ క్లాత్ అనేది క్రాస్ భాగం కాబట్టి నడుము భాగము సాగదీస్తే సాగిపోద్దండి. ఓకేనా, మీరు సాగదీస్తే ఒక కొలత పెట్టము, ఇప్పుడు 28 నడుముకి ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టారు కదా ఖర్చుతో కలిపి, దానికంటే ఇంకా సాగదీసి పట్టుకుంటే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ఓకేనా, అందుకనేసి ఇప్పుడు లైనింగ్ని మనం కరెక్ట్గా నడుము కొలత ఎంత ఉందో అంతా కుట్టు పెట్టేసుకొని దాని మీద ఈ ఒరిజినల్ ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. అప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా నడుము కొలత బాడీ పార్ట్కి ఎంత ఉందో అంతే వస్తుంది అనమాట ఈ క్లాత్. ఓకేనండి, అందుకోసం చెప్పడం. సాగదీయకూడదండి ఇక్కడ. ఈ విధంగా నేను ఒకసారి గమనించండి జాగ్రత్తగా, వేళ్లతోటి ఏ విధంగా సర్దుతున్నానండి ఈ ఒరిజినల్ క్లాత్ని. ఓకేనా, ఇట్లా సాగదీసి లాగి పట్టుకుంటే సాగిపోతుంది అనమాట. అట్లా అని కాకుండా దగ్గరికి జరపాలన్నమాట. ఓకేనా, ఆ పోగులన్నీ దగ్గరికి వచ్చినప్పుడు మనం కుట్టుకుంటూ రావడమే. అంటే మీరు అది ఒకసారి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, మీరు ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. నేను సాగదీయకుండా దగ్గరగా ముందుకు జరుపుతున్నాను క్లాత్ని. అట్లాగనే ఫ్రిల్స్ ఏర్పడకూడదు. ఓకేనా, ఫ్రిల్స్ ఏర్పడితే మళ్ళీ చూడడానికి బాగుండదండి ఫ్రాకు. ఓకేనా, మనం కట్ చేసిన పద్ధతి వేరు కదా, అందుకోసం అనమాట. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఇప్పుడు లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఈ ఒరిజినల్ క్లాత్ని కూడాను ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఈక్వల్గా వచ్చేటట్టుగా ఒక కుట్టు కుట్టేసామన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి దీనికి వచ్చేసి బాడీ పార్ట్ని జాయిన్ చేసేయడమేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసామన్నమాట. ఓకేనా, ఈక్వల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మిడిల్కి అయితే ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ని జాయిన్ చేసేయడమే. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఒకేసారి 2 బాడీ పార్ట్ని జాయిన్ చేసేయడమే. అంబ్రెల్లా కట్ అంటే 2 ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు, ఫ్రంట్కి ఒకటి విడిగా బ్యాక్ ఒకటి విడిగా, లేదంటే ఇది వచ్చేసి ఒకే ముక్క అండి, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి టోటల్ రౌండ్ ఒకే ముక్కగా కట్ చేశాను. ఇది వచ్చేసి క్లాత్ తక్కువగా ఉండడం వల్ల ఈ పద్ధతిలో కట్ చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా రావాలంటే ఫోల్డింగ్ కూడా వేరేలా ఉంటుంది. 2 ముక్కలుగా కావాలంటే ఫోల్డింగ్ మనం కట్ చేసుకునేటప్పుడు సమోసా ఫోల్డింగ్ అనేది వేరేలాగా చేయాలన్నమాట. ఓకేనండి, అవి ఎప్పుడైనా కూడాను ఒక చిన్న పేపర్ ముక్కలైనా మీకు అర్థమయ్యేటట్టు షార్ట్ వీడియోగానే చెప్తానండి. ఓకేనండి, కానీ వెంటనే చెప్పాను కదా అనేసి వెంటనే చెప్పారు కదా చేయలేదేంటి అని మాత్రం అడగొద్దు. నిదానంగా చెప్తాను ఎప్పుడైనా, కొంచెం నాకు ఫ్రీగా ఉన్న టైంలో అండి. కొంచెం ఇప్పుడు పండగ సీజన్ కదా, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, అందువల్ల సరిగ్గా వీడియోలు కూడా పెట్టట్లేదు, సరిగ్గా వీడియోలు కూడా తీయట్లేదులేండి. నాకు బిజీగా ఉండేటివన్నీ కూడాను అర్జెంటుగా ఒప్పుకున్నవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఒక భాగం అయితే బాడీ పార్ట్ని వచ్చేసి జాయిన్ చేసాం కదా, ఇంకో భాగాన్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇంకా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, కింద వైపున వచ్చేసి లైనింగ్ ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ గ్యాప్ తోటే కుట్టుకుంటూ రావాలండి. అంతకంటే ఎక్కువ పట్టకూడదు ఒకవైపున, ఇంకో వైపున తక్కువ పట్టకూడదు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేయాలన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను కదా. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒక కుట్టు వేసేద్దాము. మీకు పైనుంచి కుట్టు వేయడం ఇష్టం లేదంటే ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టాం కదా, ఈ కుట్టు మీదే ఇంకో కుట్టు కుట్టేస్తే సరిపోద్దండి, అంతే అనమాట. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి పైనుంచి కుట్టు వేసేటప్పుడు బాడీ పార్ట్ దగ్గర ఉన్న ఖర్చు వచ్చేసి పై వైపుకి చూసేటట్టుగా మళ్ళీ చేసుకొని పైనుంచి కుట్టు వేయాలి. ఈ కుట్టు వేసేటప్పుడు కింద వైపున వచ్చేసి క్లాత్ ఏమైనా ఫోల్డ్ అవుతుందేమో చెక్ చేసేసుకొని ఆ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ కుట్టు కూడాను బాడీ పార్ట్కి చివరిగా పడుతుందండి కుట్టు, అంతేకాని బాటమ్ మీద కుట్టు పడదు. బాడీ పార్ట్కి చివర ఇంకా ఎంత చివరి ఉందో ఆ చివరిగా కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఓకేనండి, కుట్టు కూడా వంకర టింకరగా కుట్టొద్దండి, స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా కుట్టుకుంటూ రండి. అప్పుడే మనకు చూడడానికి ఫ్రాక్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చూడడానికి బాగుంటుంది. ఓకేనా, స్టార్టింగ్గా మనం కనుక ఫినిషింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, కస్టమర్స్ కూడా మనల్ని వదలరు అనమాట. కానీ ఏదో కుట్టామంటే కుట్టాంలే, ఫిట్టింగ్ ఒకటే మైండ్లో ఉంటుంది కానీ కుట్టు మైండ్లో ఉండదండి చాలామందికి. కుట్టు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫిట్టింగ్తో పాటు కూడాను కుట్టు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము సైడ్స్ జాయిన్ చేసేద్దామండి. ఓకేనా, మొత్తం కూడాను చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లుంది మీకు ఫ్రాక్ అనేది కూడా చూపిస్తాను.
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అంబ్రెల్లా కట్ ఫ్రాక్‌ని వచ్చేసి మనం ఫోల్డ్ చేసి కట్ చేసుకునేటప్పుడు హెచ్చుతగ్గులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకా ఈ విధంగా అతుకు వేసిన తర్వాత కూడాను అప్రాక్సిమేట్‌గా కట్ చేసుకున్నానండి నేను. ఓకేనా. అతుకు వేసేసి అందాజుగా కింద వైపున కట్ చేశాను. అంటే నాకు హెచ్చుతగ్గులు కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట. ఆ హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి, మొత్తం సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత నేను వచ్చేసి కింద వైపున హెచ్చుతగ్గులు ఏ విధంగా కరెక్ట్గా ఈవెన్గా వచ్చేటట్టుగా కట్ చేస్తాననేది కూడా చూపిస్తానండి. చాలా సింపుల్గా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు సపోర్ట్ ఉండాలి, ఎవరైనా సపోర్ట్ ఉన్నప్పుడు ఆ పద్ధతి అనమాట. ఓకేనా. ఇక్కడ నాకు ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి ఏ విధంగా కట్ చేస్తాను, కింద వైపున ఎక్సెస్ అంతా కూడాను అనేది కూడా చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ సైడ్ జాయిన్ చేసేద్దాము. ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా చంక వైపున, సైడ్ అంతా కూడా కుట్టు ఆ మార్కింగ్ మీద చంక వైపున ఈక్వల్గా రావడం కోసం కుట్టు ఆ విధంగా పిన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇంక ఈ హ్యాండ్ లూజ్కి వచ్చేసి చివరిని వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసి చూడండి, ఇంకా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక వరకు కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి స్ట్రైట్గా. కుట్టు అనేది ఇంకా స్ట్రైట్గానే ఉండాలి, అక్కడ ఏమి వంకర టింకర ఏమి ఉండకూడదు. ఓకేనా. వంకరగా అయితే వేయకూడదండి. ఓకేనా. ఇంకా హ్యాండ్ దగ్గర నుంచి చంక వరకు కూడాను కుట్టు అనేది స్ట్రైట్గా ఉండాలి. ఈ చంక దగ్గర పిన్ని పెట్టడం వల్ల మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, ఇంకా నడుము దగ్గర కూడానండి, నడుము దగ్గర కూడాను రన్నర్తో మార్కింగ్ ఉంది కదా, ఆ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా వచ్చేటట్టు నడుము దగ్గర కూడా ప్లేస్ చేసేసుకొని మనం సైడ్స్ వచ్చేసరికి కుట్టేయాలన్నమాట. ఎందుకంటే మనం కుట్టే విధానంలో నడుము దగ్గరకు ఒకటి పైకి ఉంటుంది, ఒక ఫ్రంట్ లేకపోతే బ్యాక్ పైకు, ఫ్రంట్ పైకు ఉంటుంది కదా, అది రాకుండా ముందే మనం ఒకసారి చెక్ చేసుకుంటే అట్లా పైకి కిందకి ఏమి ఉండదు. నడుము దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్తున్నా. ఓకేనండి. ఒక కుట్టు కుట్టేసిన తర్వాత మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుడుతున్నాను అనమాట. మనము ఎన్ని కుట్లు వేసినా, 3 కుట్లు వేసినా, 4 కుట్లు వేసినా కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోవాలండి. అప్పుడే చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. ఓకేనా. చూడండి, నా పద్ధతిలో ఒకసారి మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి. ఫినిషింగ్ గురించి కూడా ఏమేమి మాటలు చెప్తుంటారనేది కూడా మీరు వినండి. ఓకేనా. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక మెయిన్ మీకు ఉపయోగపడే పాయింటే ఉంటుందండి. ఓకేనా. ఉపయోగపడనేది ఈ వీడియో అనేది ఏది ఉండదనమాట. ఓకేనా. అందుకోసం చెప్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా 3 కుట్లు కుట్టేసిన తర్వాత హ్యాండ్కి వచ్చేసి మొత్తం ఎక్సెస్ ఉంది కదండి, ఈ ఎక్సెస్ భాగం అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసేటప్పుడే ఎక్కడ కుట్టు పడుతుందో నేను చెప్పేసాను కదా, రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, ఇంకా అక్కడే కుట్టు పడుతుంది అని చెప్పాను కదా. ఇంకా చూడండి, స్టిచ్ చేసుకునేటప్పుడు ఎంత ఈజీగా అయిపోయిందో. ఇంకా చాలా ఈజీగా కొత్త వాళ్ళు కూడాను చాలా సింపుల్గానే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రాకుల్ని. అసలు ఫ్రాకులు అయితే ఎంత ఈజీగా అండి. బ్లౌజులన్నా ప్రతిదీ కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మంచి ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనా. ఫ్రాకులు అయితే ఇంకా చాలా ఈజీ అనమాట. నాకు ఫ్రాకులు కుట్టడం చాలా అంటే చాలా ఇష్టం అండి. ఓకేనండి. చూడండి, నేను ఆడుతూ పాడుతూ ఫ్రాకుని స్టిచ్ చేస్తాను, అంత ఇష్టం. చూడండి, ఈ విధంగా అయితే చంక వైపున పిన్ పెట్టేసుకున్నాను. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఇంకా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీద ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఒక వైపున అయితే ఏ విధంగా సైడ్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా సైడ్స్ జాయిన్ చేసేయడమేనండి ఇంకో వైపున. ఓకేనా. ఈ చంక వైపున ప్లస్ గుర్తు రావాలి, మనకు నడుము దగ్గర కూడా ప్లస్ గుర్తు రావాలి, హెచ్చుతగ్గులు రాకూడదు అనమాట. ఓకేనా. ముందే ఈ విధంగా జాగ్రత్తగా పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఓకే. కుట్టే విధానంలో కింద వైపున క్లాత్ జరగడం వల్ల మనకి చంక దగ్గర కొంచెం హెచ్చుతగ్గులు వస్తాయండి. అవన్నీ ఈ చంక దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే, అంటే క్లాత్ జరుగుంటుంది కదా, అది ఒకసారి సెర్చ్ చేసుకుంటే మనకి ఇంకా హెచ్చుతగ్గులు లేకుండా ప్లస్ గుర్తు బాగా వస్తుంది అనమాట కరెక్ట్గా. ఇక్కడ చూడండి, నడుము దగ్గర కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకున్నాను. ఇంక ఈ లైనింగ్ ఒరిజినల్ ఉంది కదా, ఇవి ఒక 4 ఇంచుల నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచుల వరకు ఈ లైనింగ్ ఒరిజినల్ కలిపి పట్టేసుకొని ఒక కుట్టు కుట్టేయాలండి. అంతేగాని చివరి వరకు కూడాను లైనింగ్ని ఒరిజినల్ని కలిపి కుట్టకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనండి. సేమ్ ఇందాక ఒకవైపున ఎన్ని కుట్లు వేసామో ఇంకో సైడ్ కూడా అన్ని కుట్లు వేయాలండి. ఒకవైపున 2 వేసి ఇంకో వైపున 3 వేయడం అట్లా చేయొద్దు. వేస్తే ఈక్వల్గా 3 కుట్లు వేస్తారా, 2 వైపున 3 వేయండి, 4 వేస్తారా, 2 వైపున 4 వేయండి. ఓకేనా. ఇంకా కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టేసుకుని అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి. ఓకేనండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడాను సైడ్స్ అయితే జాయిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపో వస్తుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, కింద వైపున హెచ్చుతగ్గులు వస్తే ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, ఒక 2 విధాలను చెప్పాను కదా. ఒకటి వచ్చేసి మనకు ఒక మనిషి సపోర్ట్ ఉన్నప్పుడు కట్ చేయొచ్చు అనమాట. ఒక మనిషి సపోర్ట్ లేకుండా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి,
ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్స్ జాయిన్ చేయడం అంటే ఇంకా మొత్తం కూడాను చివరి వరకు కూడాను లైనింగ్ ఒరిజినల్ కూడా జాయిన్ చేసేస్తామండి. మనకి ఇంకా ఒకటి మిగిలి ఉంటుంది అనమాట. కింద వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్కి పీకో చేయడం, ఓకేనా. కింద వైపున జిగ్జాగ్ మిషన్తో కుట్టడం అనమాట. అదొకటి సపరేట్ మిషన్ కాబట్టి నేను మొత్తం కూడా ఫ్రాక్నంతా నార్మల్ మిషన్ మీద స్టిచ్ చేసిన తర్వాత ఆ పీకో ఒకటి సపరేట్గా చేసుకుంటానండి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఒరిజినల్ ఏ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్ తోటి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఈ విధంగా సైడ్స్ అయితే జాయిన్ చేసుకుంటూ రావడమేనండి, ఓకేనా. చూడండి ఈ విధంగా పైనుంచి చివరి వరకు కూడాను 1 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. పోగులు ఊడిపోతాయి కాబట్టి ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే గ్యాప్ పెట్టేసుకోండి, ఓకేనా. చివరికి వచ్చేసరికి హెచ్చు తగులు కూడా ఉన్నాయండి. అవన్నీ కూడాను ఇదంతా కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనేసి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని కూడా ఈ విధంగా అయితే సైడ్స్ అయితే జాయిన్ చేసేయడమే. ఒరిజినల్ అయితే జాయిన్ చేసాం కదా, సేమ్ అదే విధంగా సైడ్స్ లైనింగ్ని కూడా జాయిన్ చేయడమే. చెప్పాను కదా, నడుము దగ్గర నుంచి ఒక 4 ఇంచుల వరకే కలిపి జాయిన్ చేయాలి, ఏంటి లైనింగ్ ఒరిజినల్. తర్వాత వచ్చేసి ఇంకా నడుము దగ్గర నుంచి చివరి వరకు కూడాను విడివిడిగా జాయిన్ చేయాలి, ఓకేనా. అంతేగాని లైనింగ్ ఒరిజినల్ని కలిపి పట్టుకుని అయితే అస్సలు జాయిన్ చేయకూడదు, ఓకేనండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి చివరి వరకు కూడాను కుట్టుకుంటూ రావడమే ఈ లైనింగ్ని. చూడండి ఈ విధంగా, ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఫ్రాక్ని నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది. ఇప్పుడు చూడండి మొత్తం కూడా రివర్స్ చేసేస్తున్నాను. ఇంకా టోటల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్టే. కింద వచ్చేసి లైనింగ్ని ఫోల్డ్ చేయాలి మనము, ఇంకా ఒరిజినల్కి వచ్చేసి జిగ్జాగ్ మిషన్ తోటి అంచులు కుట్టుకోవాలి. ఈ రెండే మిగిలి ఉన్నాయండి. ఇంకా టోటల్ ఫ్రాక్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ చూడండి ఈ నడుము భాగం వచ్చేసి ఈ విధంగా సర్దుకుంటూ ఈక్వల్గా, ఓకేనా. ఈక్వల్గా ఇప్పుడైతే ఒక ఫోల్డింగ్ చేశాను కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తాను చూడండి, ఓకేనా. హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకొని పిన్స్ పెట్టేయాలన్నమాట. చూడండి చెప్పాను కదా, కింద వైపున హెచ్చు తగులు ఉన్నప్పుడు ఏ విధంగా మనం సింగిల్గానే అడ్జస్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే ఇది 2 విధాలని చెప్పాను కదా, మూడో విధంగా కూడా అంటే నేలపైన ప్లేస్ చేసి కూడా చేయొచ్చు అండి. కానీ ఈ పద్ధతి ఏంటంటే కరెక్ట్గా వస్తుంది అనమాట, ఓకే. నేలపైన అంటే కూడాను అయినా కూడాను కట్ చేస్తే హెచ్చు తగులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం, ఓకేనా. ఇక్కడ చూడండి ఈ విధంగా పిన్స్ పెట్టేసిన తర్వాత మనకి బాటమ్ ఎంత పొడవు కావాలనేది నేను చూసుకుంటున్నాను. నడుము దగ్గర నుంచి నాకు వచ్చేసి కింద వైపున ఖర్చులతో కలిపి వచ్చేసి, అంటే ఖర్చు అంటే మనం ఫోల్డ్ చేయడానికి వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కదా, దాంతో కలిపేసి నేను ఒక 42 ఇంచుల వరకు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర వచ్చేసి అంటే స్ట్రైట్గా పట్టుకోవాలి ఇంకా, ఓకేనా. నడుము దగ్గర స్ట్రైట్గా పట్టేసుకొని ఈ మార్కింగ్ వచ్చేసి ఎక్కడ పెట్టామో చూడండి ఆ మార్కింగ్ వరకు కూడా ఈ విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా సర్దుకుంటూ రావాలన్నమాట. మనమైతే ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మొత్తం ఈ క్లాత్ అంతటికి కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలండి, ఓకే. మనం ఎంతవరకు కట్ చేసుకోవాలనేది మనం గుర్తు అనమాట, ఓకే. ఈ క్లాత్ అంతా కూడా కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి, అంటే క్లాత్ అంతా దగ్గరికి జరిపాను కాబట్టి కొంచెం కట్ అవ్వడం కొంచెం టైం తీసుకుంటుందండి. కొంచెం నిదానంగా కట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. సిల్క్ క్లాతే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, ఓకేనా. కట్ అవుతుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి 1 సెకండ్లో పని అయిపోయింది అనమాట మనకి, ఓకేనండి. కింద నేల మీద వేసేసుకొని మొత్తం కూడా కట్ చేసుకోవడం కంటే కూడా ఇది చాలా సింపుల్ అనమాట. ఇంకొకటి కూడా ఉందండి, అది ఒక మనిషి మనకు సపోర్ట్గా ఉంటే అది కూడా చాలా సింపుల్ అనమాట. ఈ నేల మీద పెట్టడం కంటే నాకు ఇది సింపుల్ అనిపించిందండి, అందుకే మీకు చెప్తున్నాను, ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ట్యాజిల్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి 2 వైపులా కూడాను. ఈ ట్యాజిల్స్ని నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మాత్రం ఈ వీడియోలో అయితే చూపించలేదండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక రబ్ ఇచ్చేస్తున్నాను 2 వైపులా కూడాను, ఓకేనా. ఇంకా చివరి వైపున ఏ విధంగా అంచులు స్టిచ్ చేస్తాను జిగ్జాగ్ మిషన్ తోటి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించట్లేదండి, లెంత్ ఎక్కువైపోతుంది అనేది అది అందరికీ తెలిసిందే కదా. మనం వచ్చేసి చీరలకు ఏ విధంగా అంచులు స్టిచ్ చేస్తామో ఇంకా అదే మాదిరి కదా అనేసి. అయినా ఎప్పుడైనా కూడాను ఖచ్చితంగా ఒక వీడియోలో అయితే ఒక షార్ట్ వీడియోలో అయినా లేకపోతే ఇంకెప్పుడైనా ఇంకొక లాంగ్ ఫ్రాక్ మనకు వచ్చినప్పుడు ఆ కింద వైపున ఏ విధంగా స్టిచ్ చేస్తాను నేను అనేసి కూడాను అంచుల్ని ఖచ్చితంగా చూపిస్తానండి. చూడండి ఈ విధంగా అయితే ట్యాజెస్ని కూడాను జాయిన్ చేసేసాను, ఓకేనా. ఇంకా కింద వచ్చేసి మనకి లైనింగ్ అనేది పెండింగ్ ఉందనమాట. లైనింగ్ని వచ్చేసి నేను ఫోల్డ్ చేయలేదండి, ఆ లైనింగ్ కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే. చెప్పాను కదా, అక్కడక్కడ కూడా ఒక 1/4 ఇంచు 1/2 ఇంచులు అనేవి ఎక్స్ట్రా వచ్చి ఉంటాయండి. ఈ 6 ముక్కల పావడా పద్ధతిలో కట్ చేయడం వల్ల ఆ ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసేసుకొని మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. అంతేనండి, ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవడం అయితే చాలా సింపుల్, ఓకేనా.
ఇంకొకసారి నా పద్ధతిలో కనుక మీరు స్టిచ్ చేసుకుంటే ఇంకా వెనక అంటే ఇంకా ఎక్కడైనా మిస్టేక్ చేసామో అన్న డౌటే ఉండదు. ఓకేనా? మార్క్ కట్ చేసుకునేటప్పుడే ఎక్కడ కుట్టు పడుతుందో ఇవన్నీ కూడా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా? నెక్ని కూడా స్టిచ్ చేసేటప్పుడు ఏ టిప్స్ నేను చెప్పానో అది కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వండి. ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల నెక్ అనేది కొంచెం అటు ఇటు పక్క జరిగిపోయిందా, ఒకవైపుకి ఎక్కువ, రైట్ సైడ్కి ఎక్కువ, లేకపోతే లెఫ్ట్ సైడ్కి ఎక్కువ వెళ్ళిపోయిందా అనే డౌట్ కూడా ఉండదనమాట. ఇవన్నీ ఒక్కసారి మనం కుట్టేటప్పుడే ఈ పాయింట్స్ అన్నిటిని ఫాలో అవుతూ స్టిచ్ చేసామనుకోండి, ఇంకా మనం తర్వాత డౌట్ లేకుండా కుట్టేయచ్చు. ఇంకా కస్టమర్ దగ్గర మనకి ఎటువంటి కంప్లైంట్లు కూడా రావన్నమాట. ఓకేనా? ఇంకా క్యాన్వాస్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి, అది డ్రెస్సులకైనా లాంగ్ ఫ్రాకులకైనా. ఓకేనండి? అంతేకాని లైనింగ్ని కట్ చేసేసుకొని ఒరిజినల్ వైపుని పెట్టేసుకొని మాత్రం తిప్పకండి. క్యాన్వాస్ని కట్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అద్దినట్టు ఉంటుంది. ఓకేనా? అందుకోసం అనమాట. చూడండి, కింద వైపున ఈ లైనింగ్ అంతా కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా. ఓకేనండి? మొత్తం కూడా కింద వైపున వచ్చేసి లైనింగ్ అయితే కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.